ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఎగ్జిట్ పోల్స్ రివర్స్ 114 సీట్లతో సీఎం మళ్ళీ అతనే. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పింది అదే. వివరాలు చూసినట్లయితే అరాచకం అభివృద్ధి మధ్య పోరుగా రాజకీయం అత్యంత ఉత్కంఠ ఉద్విగ్నత రేకెత్తించిన ఆంధ్రావని ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమినే విజయం వరించబోతోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమి విజయ దుందుబి మోగించబోతోందని శనివారం వెలువడ్డ దాదాపు అన్ని సర్వేల సారాంశం అయితే ఉంది. ఇంకా జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ కూడా కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేలో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్తకంఠంతో చెప్పాయి. ఇటీవల కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పార్లమెంట్ సీట్లు 25కి 21 నుంచి 23 వచ్చే అవకాశం ఉన్నాయని వెల్లడించింది. కూటమి ఈసారి రికార్డు స్థాయిలో 53% ఓట్లు రావచ్చని, అధికార వైకాపాకి 41% ఓట్లతో కేవలం 2 నుంచి 4 సీట్లు పరిమితం కావచ్చని అంచనా వేసింది. ఒకసారి సర్వే సంస్థలు ఎలాగ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఆరా సంస్థ అయితే వైకాపాపై మొగ్గు చూపింది. ఇక ఎగ్జిట్ పోల్స్ చూస్తే చాణక్య సర్వే సంస్థ వచ్చి చాణక్య స్ట్రాటజీస్ వచ్చి ఎన్డీఏ కూటమికి 114 నుంచి 125 సీట్లు రావచ్చు అని చెప్పింది. ఇక వైకాపాకి 39 నుంచి 49 సీట్ల మధ్య రావచ్చు. ఇక పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి 111 నుంచి 135 స్థానాలు ఇచ్చింది. అలాగే వైసీపీకి 45 నుంచి 60 స్థానాల మధ్య ఇచ్చింది. ఇక పైనీర్ సంస్థ తెలుగుదేశం కూటమికి 144 సీట్లు ఇచ్చింది, వైసీపీకి 31 సీట్లు ఇచ్చింది. జనగలం సర్వే సంస్థ వైసీపీకి 44 నుంచి 57 ఇచ్చింది, కూటమికి 104 నుంచి 118 మధ్య వస్తాయండి. రైజ్ సంస్థ కూటమికి 113 నుంచి 122 ఇచ్చింది, వైసీపీకి 48 నుంచి 60 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇక కేకే సర్వీసెస్ వచ్చి 161 కూటమికి ఇస్తే కేవలం 14 సీట్లే వైసీపీకి ఇచ్చింది. ఆరా సంస్థ వచ్చి 71 నుంచి 81 వైసీపీకి కూటమికి ఇస్తే 94 నుంచి 104 సీట్లు వైసీపీకి ఇచ్చింది. కేవలం ఆరా సంస్థ ఒకటే వైసీపీకి అయితే కనుక ఛాన్స్ ఉందని అయితే చెప్పడం జరిగింది.